నమస్తే. అమెరికా వెళుతున్నారా? కొత్త వీసా రూల్స్ తెలుసుకున్నారా? ముఖ్యంగా అమెరికాలో చదువు తర్వాత ఉద్యోగం ఇకపై అంత ఈజీ కాదంటోంది అక్కడి ట్రంప్ సర్కార్. కొత్తగా సెప్టెంబర్ 15 తరువాత 2026 సెప్టెంబర్ 15 తర్వాత కొత్త వీసా రూల్స్ ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. సెప్టెంబర్ 15, 2026 నుంచి కొత్త వీసా నిబంధనలు అమల్లోకి తెచ్చింది అక్కడి ట్రంప్ ప్రభుత్వం. ముఖ్యంగా భారతదేశం నుంచి కొత్తగా ఎవరైనా కూడా విద్యార్థులు ఇకపైన భారతదేశం కానీ ఇతర దేశాల్లో కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అమెరికాలో చదువుకోవడానికి ఇకపై వెళ్ళడానికి కొత్తగా కూడా ఈ కొత్త వీసా నిబంధనలన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 15, 2026 నుంచి కూడా ఈ కొత్త వీసా నిబంధనలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చింది అక్కడి ట్రంప్ సర్కార్. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాలి మనం జనరల్ గా కూడా అంటే F1, J1 విద్యార్థులకు ఒక ఫిక్స్డ్ స్టే పీరియడ్ అంటే ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానానికి ఇది ముగింపు పలుకుతుంది. అంటే జనరల్ గా విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా అక్కడ కొంత టైం పీరియడ్ తో పాటు చదువుకుంటూ ఉండుంటారు. సో F1 దానికి సంబంధించి కూడా ఈ విధానంలో అసలు ఏంటి అంటే అమెరికాలో ఇకపైన I-94తో అంటే అడ్మిట్ అంటిల్ డేట్ రూపంలో కూడా నమోదు చేస్తారు. అంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు అంటే చివరిగా ఉండే వాళ్లకు కొత్తగా ప్రవేశించే విద్యార్థులకు ఇకపై సాధారణంగా గరిష్టంగా కూడా 4 ఏళ్ల వరకు కూడా ఈ అడ్మిషన్ పీరియడ్ ఉంటుంది. అంటే కోర్సు ఒకవేళ 4 ఏళ్ల లోపు పూర్తయితే ముగింపుగా దీన్ని మనం తీసుకోవచ్చు. లేకపోతే కోర్సు ఒకవేళ ముగింపు కాలేదు ఎక్స్టెన్షన్ కూడా దీనికి తీసుకోవచ్చు. బట్ ఏదైనా కూడా సెప్టెంబర్ 15, 2026 నుంచి కూడా ఈ కొత్త వీసా నిబంధనలన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి. F1, J1 విద్యార్థులకు ఫిక్స్డ్ స్టే పీరియడ్ ఇప్పటి వరకు ఉన్న ఏదైతే డ్యూరేషన్ స్టేటస్ విధానానికి అక్కడి ట్రంప్ ప్రభుత్వం అయితే మాత్రం ముగింపు పలికింది. ఇక అమెరికాలో ఉండే గడువు ఏదైతే ఉందో అంటే I-94లో అడ్మిట్ అంటిల్ డేట్ రూపంలో నమోదు. అంటే అడ్మిట్ డేట్ అంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు ఇచ్చే చివరి తేదీ గరిష్టంగా ప్రవేశించే విద్యార్థులకు సాధారణంగా గరిష్టంగా కూడా 4 ఏళ్ల వరకు కూడా ఈ పీరియడ్ ఉంటుంది. ఒక కోర్సు పూర్తయిపోతే ఆ గడువు ముగింపు తేదీకి దీనికి అనుగుణంగా ఉండొచ్చు. కోర్సు ముగింపు తర్వాత కనుక ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేని కూడా దీనికి అనుగుణంగా అంటే అవసరం కావచ్చు. సో కొత్తగా ఈ రూల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ కొత్త రూల్స్ తర్వాత అమెరికా నుండి తిరిగి వెళ్లే విద్యార్థులకు కొత్త విధానానికి లోబడి ఉండొచ్చు. అంటే ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఎవరైతే కూడా భారతదేశంలో బయట ఉన్న విద్యార్థులు కానీ మిగతా దేశాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇప్పటికే ఈ సెప్టెంబర్ 15, 2026 లోపే కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవాలి. లేకపోతే ట్రావెల్ అడ్వైజరీకి సంబంధించి కూడా అక్కడ ఆపే ఇబ్బందులు ఉంటాయి అంటూ కొన్ని ప్రభుత్వం అక్కడి నుంచి కూడా కొన్ని నిబంధనలు అయితే అమలు చేసింది. బట్ చూడాలి. ముఖ్యంగా నెక్స్ట్ పాయింట్ చూద్దాము. అంటే సెప్టెంబర్ 15కే ముందే తిరిగి విద్యార్థులందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోవాలి. అంటే కొత్తగా అంటే బయట భారతదేశంలో ఉన్న విద్యార్థులే కాదు మిగతా ఎక్కడెక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ 15 సెప్టెంబర్ లోపే కూడా వాళ్ళందరూ కూడా తిరిగి అమెరికాకి చేరుకోవాలంటూ కూడా చెబుతున్నాయి. ఎందుకంటే యూనివర్సిటీలు అన్నీ కూడా అక్కడి యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు ఎందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చాయి ముఖ్యంగా మాట్లాడదాం. చాలా వరకు కూడా ఈ కొత్త నిబంధనల వల్ల కూడా ఎందుకు ఈ నిబంధన ట్రంప్ సర్కార్ ఇప్పుడు తీసుకువచ్చింది అంటే అక్కడ అమెరికన్ విద్యార్థులకు లబ్ధి చేకూరేందుకే ఈ నిబంధనలు తీసుకువచ్చిందా? ఇంకొకటి ఈ నిబంధన వల్ల ఎవరైతే కూడా భారతదేశం నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళాలనుకునే విద్యార్థుల పైన ఎంతవరకు కూడా అంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ నెలకొని ఉంటాయి. అది కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అంశం. ఇంకొకటి చాలా వరకు కూడా విద్యార్థులు F1 వీసా పైన చదువుకోవడానికి అమెరికా దేశానికి వెళుతూ ఉంటుంటారు. గరిష్టంగా కూడా F1 వీసా పైన అమెరికాలో చదువుకోవడానికి వాళ్ళకి ఉంటుంది. బట్ ఈ కొత్త రూల్ తీసుకురావడం వల్ల గరిష్టంగా కూడా 4 ఏళ్ల వరకు మాత్రమే దీన్ని విధిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏదైతే కూడా 30 రోజుల గడువును కూడా అక్కడ జరిగిందనమాట. అంటే ఇప్పుడు కోర్సు పూర్తయ్యాక అంటే నిష్క్రమించడానికంటే ఓపీటీకి అప్లై చేసుకోవడానికి ఏదైతే 60 డేస్ నుంచి 30 డేస్ కూడా ఆ గడువును కూడా తగ్గించడం జరిగింది. సో ఎందుకు ఈ 30 డేస్కి 60 డేస్ నుండి 30 డేస్కి ఎందుకు తగ్గించారనేది కూడా ఇక్కడ చూడాలి. ఇప్పటికి అదే విధంగా ట్రావెల్ అడ్వైజరీ కూడా కొన్ని నిబంధనలు వాళ్ళు చెప్పడం జరిగింది. సెలవుల్లో కానీ లేకపోతే బయట దేశాల్లో ఉన్న విద్యార్థులు ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈ డేట్ లోపలే కూడా
వీసా పనులన్నీ ముగించుకొని ఆ దేశంలోకి రావాలంటూ కూడా అక్కడ ఉన్న యూనివర్సిటీలన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రీజనల్ పోర్ట్ వద్ద ఏవైనా ఆంక్షలు కానీ ఇబ్బందులు కానీ ఎదురవకుండా ముందుగుండానే అక్కడి యూనివర్సిటీలన్నీ కూడా విద్యార్థులకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అంటే ఇప్పటి వరకు కూడా అమెరికాలో చదవాలి ఒక డ్రీమ్ పెట్టుకున్న విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఈ ట్రంప్ సర్కార్ తీసుకువస్తున్న ఈ కొత్త వీసా నిబంధనల వల్ల అవన్నీ కూడా ఇబ్బంది పడతాయా? చాలా వరకు కూడా మనం చూసాము. ఇప్పుడున్న అంటే అమెరికాలో కూడా 4 అంటే ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి చాలా వరకు కూడా ఈ లే ఆఫ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. అమెరికాలో జరుగుతున్న చాలా వరకు కంపెనీలు అంటే లే ఆఫ్స్ చేస్తున్న చాలా వరకు కంపెనీలకి ఇవన్నీ కూడా మెయిల్స్ పెడుతూ ఉన్నారు. అనవసరంగా వీళ్ళకి ఇబ్బంది పడుతుందన్న దీంతో కూడా పని భారాన్ని పెంచి వాళ్ళే కూడా నిష్క్రమించే విధంగా కూడా కొన్ని రూల్స్ అయితే కంపెనీస్ తీసుకొస్తున్నాయి. రైట్, మాట్లాడదాం. నెక్స్ట్ జాబ్ మార్కెట్, అమెరికా పైన జాబ్ మార్కెట్ ఎంతవరకు కూడా ఎఫెక్ట్ పడుతుందో ఒక్కసారి మనం చూద్దాము. ఇప్పుడున్న ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఆటోమేషన్ ఉద్యోగాల రూపకల్పనలో కూడా చాలా వరకు కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ టెక్ రంగంలో కూడా లే ఆఫ్స్, అదేవిధంగా కొత్త నియామకాల మందగం మనం చూస్తున్నాం. ఇప్పటివరకు నాట్ ఓన్లీ అమెరికా, చాలా వరకు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మారుతూ ఉంది. ఏదైతే కూడా ఎంట్రీ లెవెల్లో ఉద్యోగాలు ఎవరైతే కూడా ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా వాటికి రూపొందించడం వల్ల, చేసేయడం వల్ల చాలా వరకు ఉద్యోగాల్లో కోతలు జరగడం, మొత్తంగా కూడా తక్కువ మందితో కూడా పని జరుగుతూ మనం చూస్తున్నాం. దానికి అనుగుణంగానే మనం కూడా మన నైపుణ్యాలను పెంచుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా కంపెనీలు ఒకటే కోరుకుంటున్నాయి, ఈ తగ్గింపు చర్యలు ఉద్యోగాలపై కూడా చాలా వరకు కూడా ఎఫెక్ట్ పడుతున్న పరిస్థితి. ఇంకొకటి ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగులకి ఇవంతా కూడా సరికొత్తగా ఒక టెక్నాలజీ నేర్చుకుంటూ ఉండాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఆ తర్వాత అమెరికా చదువు తరువాత ఉద్యోగం పొందడం విదేశీ విద్యార్థుల ఆందోళన. డెఫినెట్ గా కూడా అందరికీ చాలా వరకు కూడా ఇండియన్ విద్యార్థులందరికీ కూడా అమెరికాలో చదవడం ఒక ఎత్తు అయితే, చదివిన తర్వాత ఉద్యోగం పొందడం కూడా చాలా వరకు వాళ్ళకు ఒక డ్రీమ్ గా ఉంటుంది. బట్ ఈ తరువాత కఠినమైన వీసా నిబంధనల తర్వాత బట్ ఇవన్నీ కూడా ఎంత వాళ్ళకు డ్రీమ్ గానే మిగిలిపోనుందా అనేది కూడా చూడాలి. చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అమెరికాలో ఉన్న విద్యార్థులకు చాలా వరకు అక్కడ కొంత ఇండియన్స్ వెళ్ళి మిగతా దేశాల వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారంటూ అమెరికన్ ప్రజల్లో చాలా వరకు ఉంది. బట్ అక్కడ ప్రజల్లో లేకపోయినా ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న విధానం వల్ల అమెరికన్ పౌరుడికి ఏదైనా కొంత మార్పు తీసుకొస్తున్నా, లేకపోతే వాళ్ళని మెప్పించే విధంగానే ట్రంప్ ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడేమో అది కూడా చూడాలి. నెక్స్ట్ భారతీయ ఐటీ ఉద్యోగులపై వీసా నియామకాల మార్పు ప్రభావం. డెఫినెట్ గా చాలా వరకు మన ఇండియన్స్ నుంచే చాలా మంది అక్కడికి వెళ్ళి అమెరికన్ కంపెనీస్ లో కూడా ఐటీ కంపెనీలో చాలా మంది భారతీయ ఉద్యోగులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. బట్ ఈ ఎఫెక్ట్ అనేది కూడా భారతీయ టెకీల పైన ఎంత వరకు పడుతుందో అనేది కూడా చూడాలి. ఇప్పటి వరకు కూడా అమెరికాకి అంటే $40 మిలియన్ ట్రిలియన్ అప్పు ఉంది. అంటే మన దేశ కరెన్సీలో 3,300 లక్షల కోట్లు. అంటే ఇది మొదటిగా ప్రపంచ చరిత్రలోనే కూడా మొదటిసారి అమెరికా దేశం యొక్క అప్పు ఇంతగా కూడా పెరిగిపోయింది. బట్ ఈ నేపథ్యంలోనే ఈ కొత్తగా ఈ రూల్స్ అన్ని కూడా ట్రంప్ తీసుకొచ్చాడు. బట్ ఈ రూల్స్, వీసా నిబంధనలు ఎంతవరకు కూడా ఇక్కడ ఇండియాలో చదివే విద్యార్థులపైన ఎంత ఎఫెక్ట్ చేస్తుందో అది కూడా మాట్లాడదాం. రైట్, అందం సత్యం గారు విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి అందం సత్యం గారు. అందే సత్యం గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ వీసా రూల్స్ నిబంధనలు ఎంత ఎఫెక్ట్ అవుతాయి భారతీయుల విద్యార్థులకి? అమెరికాలో చదవడానికి వెళ్ళే ఏదైతే ఒక డ్రీమ్ ఉంటుందో ఆ డ్రీమ్ కన్నిటికీ కూడా కొత్త వీసా నిబంధనలు ఎంత అడ్డంకిగా మారనున్నాయి సార్? చాలా సార్లు ఈ వీసా నిబంధనలు అడ్డుపెట్టి ఇన్ఫిల్ట్రేషన్ కు అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క లాబీ అమెరికన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవటంతో మళ్ళీ అప్పుడప్పుడు దానికి రిలీఫ్ ఇస్తున్నది. ఎందుకంటే దాదాపు అమెరికాలో ఉన్నటువంటి 2,500 యూనివర్సిటీలో స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీలు 400 ఉంటాయి. మిగతా 2,000 పైన యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలే. తర్వాత ఈ ప్రైవేట్ యూనివర్సిటీల తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా ఎక్కువే. కాబట్టి అమెరికాలో ఇప్పటి వరకు కూడా 2 దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ప్రైవేట్ యూనివర్సిటీలదే రాజ్యం. దీనికి ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉండటంతో ఇండియన్ స్టూడెంట్స్ కానీ చైనా స్టూడెంట్స్ కానీ ఎక్కువ అమెరికానే వెళ్ళారు.
ఏదైనా ఇట్లా వీసా నిబంధనలు కఠితరం చేసినప్పుడు యూనివర్సిటీలు గగ్గోలు పెట్టడం, మళ్ళీ వాటికి రిలీఫ్ ఇవ్వటం, ఇటువంటి కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ మాత్రం స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొచ్చి ఆ స్టూడెంట్ లెవెల్ కూడా అడ్డుకుంటున్నారు. యావరేజ్ అని మన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ ఒక అరౌండ్ 3 lakh స్టూడెంట్స్ పోతా ఉంటారు చదువుకోవడానికి. కానీ ఈ సంవత్సరం వచ్చే వరకు అది 1,50,000కు తగ్గింది. కాబట్టి కేవలం స్టూడెంట్ వీసాల యొక్క నిబంధనలే కాకుండా జాబ్ మార్కెట్ కూడా సన్నగిల్లింది. తర్వాత 2+2 పీజీ చేసిన తర్వాత మరొక 2 years మాత్రమే వర్క్ వీసా ఎక్స్టెండ్ చేస్తున్నారు. కాబట్టి అన్ని విధాల టైట్నెస్ ఉందని చెప్పేసి విద్యార్థులు గతంలో పోయింది చదువు ప్లస్ జాబ్ కొరకు. ఇప్పుడు చదువుకొని వెంటనే వెళ్ళిపోయింది 2 years వర్క్ తర్వాత అనేటువంటి నిబంధన రావడంతో జాబ్ మెరిట్ సన్నగిల్లింది. ఆ రూల్స్ కూడా టైట్ చేశారని చెప్పేసి ఇండియన్ స్టూడెంట్స్ పోవడం లేదు, తగ్గారు. దానికి ఆల్టర్నేటివ్ గా గతంలో అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పోయేవాళ్ళు. అక్కడ కూడా ఇదే పరిస్థితి రావడంతో ఇప్పుడు జర్మనీ, జపాన్, చైనా ఆ వైపు చూస్తున్నారు. ఇది స్టూడెంట్స్ మొబిలిటీ. ఇక అక్కడ జాబ్ మార్కెట్ చూసినప్పుడు జాబ్ మార్కెట్ వాళ్ళ అమెరికన్ బ్యూరో ఆఫ్ లేబర్ అండ్ స్టాటిస్టిక్స్ ఎవ్రీ మంత్ ఆ ఉద్యోగిత ఎంత ఉంది, నిరుద్యోగిత ఎంత ఉందని ఎవ్రీ మంత్ డిక్లేర్ చేస్తారు. ఈసారి August 7th నాడు వాళ్ళు రిలీజ్ చేశారు, ఈ లెక్కలు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు పోయిన నెలకు ఈ నెలకు స్టాటిక్ గా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే మగవాళ్ళనైతే అడల్ట్ మగవాళ్ళనైతే 3.9% ఉంది, అడల్ట్స్ లేడీస్ అయితే 3.7% ఉంది, ఏషియన్స్ లో 4% ఉంది, టీనేజర్స్ బిలో 18 years వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు 12% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది అని చెప్పేసి ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. పోయిన సంవత్సరానికి పోయిన నెలకు ఈ నెలకు పెద్దగా తేడా లేదు. కానీ లే ఆఫ్ వల్ల పెరిగినటువంటి అన్ఎంప్లాయిడ్ మాత్రం గత నెల జూన్లో 1,53,000 మంది ఉంటే ఇప్పుడు నిన్న August 7 నాడు రిలీజ్ చేసిన దాంట్లో 9,75,000 మంది ఉన్నారు లే ఆఫ్ వల్ల తొలగించబడినటువంటి వాళ్ళు. కాబట్టి ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. ఆగస్టు పొజిషన్ రేపు September 4 నాడు రిలీజ్ చేస్తుంది అమెరికన్ ఈ బ్యూరో ఆఫ్ లేబర్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అది. తర్వాత అమెరికన్ ఎకానమీలో ఇప్పటికి 1.8 million మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, అంటే ఉద్యోగాలు చేయాలనుకున్నట్టు వాళ్ళు. కానీ జాబ్ మార్కెట్ కు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ నెలలో జూన్ జూలైలో నెట్ రేటు 23,000 ఉద్యోగాలు తగ్గినాయి అని చెప్పేసి నిన్న August 7 నాడు వాళ్ళ రిపోర్ట్ రిలీజ్ చేశారు. 23,000 ఉద్యోగాలు తగ్గినాయని. ఈ తగ్గుడు ఎక్కడ తగ్గింది లేదా ఎక్కడ పెరిగిందని ఆలోచించినప్పుడు వాళ్ళు 1-2 డిపార్ట్మెంట్ల తగ్గింది, మిగతా 3-4 డిపార్ట్మెంట్ల పెరిగింది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, హెల్త్ కేర్లో ఉద్యోగాలు పెరిగాయి, మిగతా కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు తగ్గాయి. నెట్ రేటు మాత్రం 23,000 మంది ఉద్యోగం తగ్గింది. అంటే ఉద్యోగాలు చేస్తూ తగ్గిపోయినటువంటి వాళ్ళు 23,000 మంది అని చెప్పేసి రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో అనేక రకాలైనటువంటి టెక్నాలజికల్ చేంజెస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మొత్తం ఉద్యోగాలు పోకపోయినా లేదా 47 నాటికి మొత్తం పోతాయని అంటున్నా, యాజ్ ఆన్ టుడే ఉన్నటువంటి పరిస్థితుల్లో సిఇఓస్, డిఫరెంట్ కంపెనీస్ సిఇఓస్ చెప్పేది ఏంటంటే ఒక 25% అయితే జాబ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఎవ్రీవేర్, అది బ్యాంకులో కానీ లేదా సాఫ్ట్వేర్లో కానీ ఏట్లైనా ఏఐ వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక 25% జాబ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి రిపోర్ట్స్ పెట్టారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు అమెరికా జాతీయ అప్పు అంటే 40 మిలియన్ ట్రిలియన్ వరకు కూడా, అంటే ఇప్పటి వరకు ఆగస్టు నాటి వరకు కూడా చూసుకుంటే ఇది అంటే అమెరికా చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయిగా కూడా ఉంది. అంటే ఇది ఎంత ఎఫెక్ట్ పడుతుంది సార్? అంటే ఇప్పుడు ఆర్థిక మందగమనానికి ఇది కూడా ఒకటి తోడై ఉద్యోగాల లే ఆఫ్స్ కి ఇది ఎంత కారణం అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే గ్రోత్ రేటు మన గ్రోత్ రేటు 6.7%, ఒక క్వార్టర్లో 7% గ్రోత్ రేట్ ఉంటుంది. అట్లాగే చైనా గ్రోత్ రేటు బిట్వీన్ 5 to 6% గ్రోత్ రేట్ ఉంటుంది. అమెరికన్ జీడిపి గ్రోత్ రేట్ మాత్రం అరౌండ్ 2% ఉంటుంది. ఒకసారి 2.5, ఒకసారి 1.5, ఎటుబడి బిలో 3% గ్రోత్ రేట్ ఉంది. గ్రోత్ రేట్ లేకపోతే దాని అర్థం ఏంటంటే ప్రొడక్షన్ డౌన్ అయిందని అర్థం.
ప్రొడక్షన్ డౌన్ అయితే యూనిట్స్ మూతపడతాయి. కాబట్టి లేదా ఎఫిషియన్సీ తగ్గుతాయి. ఆ మేరకు ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది చైన్ రియాక్షన్ ఉంటుంది. కాబట్టి గ్రోత్ రేట్ లేకుండా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఉండటం అనేది సాధ్యం కాదు. ఇది ఒక అంశం. రెండోది ఆటోమేషన్ తోటి, ఏఐ తోటి రిప్లేస్మెంట్ జరుగుతుంది. దీంతో కొంత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా సీజనల్ షిఫ్టింగ్ ఉంటుంది. ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కు, అటువంటి షిఫ్టింగ్ వల్ల వచ్చేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలాగా అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఇట్లా 3-4 కారణాల వల్ల ఇటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అక్కడే అమెరికన్ యూనివర్సిటీసే చాలా వరకు కూడా విద్యార్థులకి, అంటే భారతదేశంలో ఉన్న విద్యార్థులకి కానీ ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఏవైతే కూడా ట్రావెల్ అడ్వైజరీ కొన్ని టైం చెప్పిందో ఆ టైం కల్లా కూడా రమ్మని చెప్తోంది. అక్కడ యూనివర్సిటీస్ కూడా అదే కారణం చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా మైగ్రెంట్స్ ని బయటకు పంపించాలనే ఆలోచన ట్రంప్ బుర్రలో ఉంది. అది ఇప్పుడు ఇదివరకు ఒక జాబ్ నుంచి ఒక జాబ్ కానీ, లేదా ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ ఎత్తుక్కోవటానికి కానీ, లేదా ఒక శాఖ నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకో శాఖలో జాయిన్ కావటానికి కానీ వీటికి 60 days ఉండేది టైం. కానీ దాన్ని 30 days తగ్గించారు. అంటే ఈ లోపు ఆపర్చునిటీ తగ్గిపోతే, ఆపర్చునిటీ కలగకపోతే దేశం వదిలిపోవాలనేటువంటిది ట్రంప్ యొక్క అంబిషన్. కాబట్టి ప్రతి చోట ఉదాహరణకు జాబ్ వీసా ఉందనుకోండి, $1,00,000 లభించారు. ఈ $1,00,000 ఇండివిజువల్ కాకుండా కంపెనీలు భరించాలి. కంపెనీలు భరించలేక వాళ్ళు ఇతర దేశస్తులను తీసుకోకుండా, పర్టికులర్గా ఇండియన్స్, చైనీస్ తీసుకోకుండా వాళ్ళ దేశస్తులనే తీసుకోవాలి. వాళ్ళకైతే ఆ వీసా అవసరం లేదు. ఫారినర్స్కి అయితే వీసా అవసరం. యూరోప్ నుంచి ఎక్కువ పెద్ద మైగ్రేషన్ ఉండదు. వాళ్ళకున్న మైగ్రేషన్ బెడదల్లా ఇండియన్స్, చైనాస్ నుంచే. కాబట్టి వీళ్ళని డిస్కరేజ్ చేయడం కోసం కంపెనీ మీద భారం పెడితే కంపెనీలు అమెరికన్స్ రిక్రూట్ చేసుకోవటం కోసం ఈ మార్పు తీసుకొచ్చారు. కాబట్టి మనకున్న ఆపర్చునిటీస్ పోతాయి. ఈ $1,00,000 అనేది అమెరికన్స్ ఉన్నటువంటి స్కిల్ లేబర్ కు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దానికోసమే ఈ నిబంధన పెంచాడు. కాబట్టి ఇట్లా ఎవ్రీవేర్ ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. యూనివర్సిటీ లాబీని తట్టుకోలేక పెద్ద పెద్ద మల్టీ కంపెనీలకు యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీ తట్టుకోలేక, అంటే యూనివర్సిటీ ఇండియన్స్ పోకపోయినా లేదా ఏషియన్ స్టూడెంట్స్ పోకపోయినా యూనివర్సిటీలు మూతపడతాయి. ఆ యూనివర్సిటీలు ప్రైవేట్ కంపెనీల లెక్కన నడుపుతారు. క్వాలిటీ ఉన్నప్పటికీ నడపటం అంటే నడుపుతారు. కాబట్టి వాళ్ళకు లాభాలు ఉండవు. ఆ లాభాలు లేకుండా పోతాయి. కాబట్టి వాళ్ళు ప్రెజర్ తెచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త వీసా నిబంధనలు ఒకవైపు అయితే, ఇప్పుడు నవంబర్ లో కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇరాన్ వార్ లో అసలు అమెరికా ఏం సాధించింది అంటే ఏం సాధించలేదు. అక్కడే ప్రజల నుంచి చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు తీసుకురావడం వల్ల అక్కడ దేశ పౌరులకు నేను ఏదైనా కొత్తగా చేస్తున్నాను, ఇంకా మీకు ఉద్యోగాల విషయంలో కూడా బయట దేశాలకి కాకుండా మన దేశంలో అమెరికన్ పౌరులకే ఎక్కువగా కూడా అవకాశాలు కల్పించే విధంగా ఇప్పుడు తీసుకొస్తున్నట్టుగా, ఇప్పుడు ఈ కొత్త స్ట్రాటజీ పరంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ కొత్త వీసా నిబంధనలకు అమల్లోకి తెచ్చడం అని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇరాన్ మీద వన్ హ్యాండెడ్ గా గెలుస్తానుకున్నాడు. తర్వాత కమ్యూనిటీ చంపేస్తే దాని ఇంటిగ్రేషన్ దెబ్బతింటది, అంతర్గత కలహాలు అవుతాయి. ఇరాక్ లెక్క, అరేబియా, సౌదీ, మన గడఫీ లెక్క, లిబియా లెక్క విడిపోతారు అనుకున్నాడు. అది జరగలేదు. తర్వాత వారం రోజులు సరెండర్ అవుతున్నది, ఇప్పటికీ అది కూడా సాధ్యం కావట్లేదు. కాబట్టి ఇరాన్ మీద ఆరుముత్యాల సంధిని మనమే గెలుచుకున్నాం, మనమే నియంత్రణ చేస్తున్నాం, అమెరికా ఓటర్ల దగ్గరికి పోవడానికి అమెరికనే సుప్రీం అని చెప్పేసి అనటానికి అది కూడా ఇప్పుడు అడ్వాంటేజ్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన పడిపోయిన ఆయన రేటింగ్ 65 నుంచి 34% పడిపోయింది. రేటింగ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేసే దాంట్లో ఇది కూడా ఒక భాగమే. మీకే ఉద్యోగాల కోసం ఈ నిబంధనలు తెచ్చినని చెప్పడానికే ఈ ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందం సత్యం గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో చూడాలి, ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన ఈ వీసా నిబంధనలతో కూడా మరికొద్ది రోజుల్లో అమెరికన్ పౌరులకే మిగతా దేశాలకు కూడా ఈ కొత్త అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఈ రూల్స్ అన్ని కూడా తెలుసుకొని ఆ దేశంలోకి వెళ్తే బాగుంటుంది. ఇది ఇవాల్టి